హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ గీతా చంద్ర. మేము ఈ సాటర్డే ఈవినింగ్ కీస్ హై స్కూల్ సికింద్రాబాద్కి వెళ్ళామండి. అక్కడ దుర్గా పూజ బాగా జరుగుతుంది అంటే ఒకసారి చూసొద్దామని వెళ్ళాము. బంగ్యా సంస్కృతి సంఘ్ వాళ్ళు దుర్గా పూజని సెలబ్రేట్ చేస్తారు. ఇక్కడ నవరాత్రుల పర్వదినం సందర్భంగా భక్తి, వినోదం, భోజనం, షాపింగ్ అన్నీ కలిపిన ఒక గొప్ప పండుగ వాతావరణాన్ని ఇక్కడ చూడగలిగాము. ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ కూడా జరుగుతాయి, చాలా బాగుంటుంది. దాండియా కూడా ఆడుతారు. ఈ 3-4 డేస్ నుంచి వర్షాలు పడుతున్నందుకు అవి క్యాన్సిల్ చేశారు. ఈరోజు మాత్రమే వర్షం పడట్లేదు కాబట్టి మేము మంచిగా చూడగలిగాము. లాస్ట్ 4 డేస్ అయితే ఇక్కడ చాలా బాగా జరుగుతాయి. పూజలు కానీ కార్యక్రమాలు కానీ సూపర్గా ఉంటాయి. ఎవ్వరు మిస్ కాకుండా తప్పకుండా ఒకసారి వెళ్ళండి. ఇప్పుడు మందిరం లోపలికి వెళ్తూ ఉంటే దుర్గా భవాని అమ్మవారి శోభాయమాన విగ్రహమై కనిపిస్తుందండి. దేవి మాతను ఎంతో అందంగా అలంకరించారు. పూలతో, దీపాలతో, రంగుల కాంతులతో ఆ దర్శనం చూసినప్పుడు మనసు భక్తితో నిండిపోయింది. చుట్టూ భక్తులు జై మాతాది అంటూ నినదించడం, శంఖనాదాలు, ఘంటానాదాలు వినిపించడం ఆ వాతావరణం మాటల్లో చెప్పలేని అనుభూతిని కలిగించింది. నిజంగా ఒక ఆధ్యాత్మిక లోకంలోకి వెళ్ళిన అనిపించింది. తర్వాత మేము మందిరం నుంచి బయటికి వచ్చాము. ఇక్కడ వన్ సైడ్ ఏమో కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి, ఇంకో సైడ్ ఏమో కుకింగ్ పోటీలు ఉన్నాయి. డైలీ ఒక్కొక్క ప్రోగ్రామ్ ఉంటుంది, ఒక్కొక్క కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. అందరైతే చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ బెంగాలీ వాళ్ళ నాటిక జరుగుతుంది. వీళ్ళ నాటికను చూసి అందరైతే అలా కూర్చుండిపోయారు. అంత బాగుంది, వాళ్ళకైతే బాగా నచ్చింది. మాకైతే ఏం అర్థం కాలేదు, వాళ్ళు బెంగాలీలో చెప్తున్నారు కాబట్టి. తర్వాత మేము ఇటు షాపింగ్కి వచ్చాము. ఇక్కడ అయితే చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. లేడీకి సంబంధించిన అయితే రింగ్స్, రబ్బర్ బ్యాండ్స్, బ్యాంగిల్స్, అలాగే పర్సెస్, హోమ్ డెకరేషన్కి సంబంధించినవి అన్నీ అయితే చాలా బాగున్నాయి. అలాగే రేట్స్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. నాకైతే రేట్లు ఎక్కువనే అయితే అనిపించలేదు. కొంచెం ముందుకు వెళ్తే బొమ్మల స్టాల్ కూడా ఉంది. అక్కడ బొమ్మలు అన్ని రకాలు ఉన్నాయి. ఈ బొమ్మలు కూడా నాకు ఏం పెద్ద ఖరీదు అనిపించలేదు, రీజనబుల్గా ఉన్నాయి. దాని తర్వాత కూడా లేడీకి సంబంధించిన రింగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. రింగ్స్ అయితే నాకైతే బాగా నచ్చినాయి, కొన్ని కొనుక్కున్నాము. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ లేడీస్కి సంబంధించిన కుర్తాస్, టాప్స్, అలాగే శారీస్, డ్రెస్ మెటీరియల్స్ అన్ని స్టాల్స్ ఉన్నాయి. వీళ్ళు కాశ్మీర్ సిల్క్ శారీస్ కూడా ఇక్కడ అమ్ముతున్నారు. 550 రూపీస్కే ఈ శారీస్ చాలా బాగున్నాయి. నేను ఒకటి తీసుకున్నాను. ఇక్కడనేమో డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ షాప్లోనేమో టాప్స్ ఉన్నాయి. అలాగే ఇంకొంచెం ముంగటికి వెళ్తే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ స్టాల్ కూడా ఉంది. అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ దొరుకుతాయి. దాని పక్కనే దీపావళికి సంబంధించిన దీపాలు కూడా అమ్ముతున్నారు. ఇక్కడైతే దీపాలు చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చినాయి. నేను కూడా ఒకటి సెట్ తీసుకున్నాను. ఈ దీపాలలో వాటర్ పోసామనుకోండి వెలుగుతాయి, వాటర్ తీసేస్తే అవి వెలుగాయి. ఇక్కడ చూపిస్తున్నారు చూడండి, దీపాల్లో వాటర్ పోసిన తను ఎలా వెలుగుతున్నాయి చూడండి. వాటర్ పోస్తే చాలా బాగా నచ్చినాయి నాకైతే. నేను ఒక సెట్ తీసుకున్నాను, 150 అన్నారు. ఈ ఒక ప్యాక్లో 6 దీపాలు ఉంటాయి, 3 రెడ్ 3 ఎల్లో. ఇంకొంచెం ముందుకెళ్తే ఫుడ్ కోర్ట్ ఉంటుంది. ఇక్కడ వెజ్, నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు అందరూ ఎంజాయ్ చేయొచ్చు. అమ్మవారి పూజ కాగానే షాపింగ్ చేసుకొని అలసిపోయి ఉంటారు కదా, ఇప్పుడు ఇక్కడ ఫుడ్ తినేసి మంచిగా ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళొచ్చు. దాండియా కూడా ఉంటే చాలా బాగుండు అనిపించింది నాకైతే. మేమైతే చాలా మిస్ అయ్యాము. ఇక్కడ పాప్కార్న్ ఉంది, బేల్ పూరీలు ఉన్నాయి, అలాగే వెజ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ స్నాక్స్ ఉన్నాయి, వెజ్ స్నాక్స్. ఇక్కడ హైదరాబాద్లో డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళు పెట్టుకున్న హోటల్స్ వాళ్ళ స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ పానీపూరి స్టాల్ అయితే హైలైట్. 3 వెరైటీస్ ఆఫ్ పానీపూరి ఉంటాయి, చాలా బాగుంటుంది. ఇక్కడ నన్ కింగ్స్ కింగ్ ప్రాన్ అని ఉంటుంది, ఇలా ట్రై చేయండి. ప్రాన్స్ అయితే మాకు చాలా బాగా నచ్చినాయి. చిల్లీ ప్రాన్స్ ఉంటుంది, గార్లిక్ ప్రాన్స్ ఉంటుంది, ఫ్రై ప్రాన్స్ ఉంటుంది. ఇక్కడ టైగర్ ప్రాన్స్ తోటి చేస్తారు.
ఇక్కడ బటర్ గార్లిక్ ప్రాన్స్ అయితే మస్ట్ ట్రై. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మేమైతే ఇవే ఆర్డర్ చేసుకున్నాము. చాలా బాగుంది టేస్ట్. ఇంకా చికెన్ లాలీపాప్స్ అన్నీ బాగున్నాయి, మాకైతే నచ్చింది. తర్వాత ఇక్కడ ఇంకొంచెం ముందుకెళ్తే హౌరా బ్రిడ్జ్ వాళ్ళది స్టాల్ ఉంది. ఇందులో కూడా వెజ్ నాన్ వెజ్ దొరుకుతాయి. ఇక్కడైతే అన్ని రకాలు ఉన్నాయి. వెజ్ తినే వాళ్ళకి ఇష్టమైన వెజ్ ఉన్నాయి స్టాల్స్, నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ స్టాల్స్ కూడా చాలానే ఉన్నాయి. మేము కొంచెం ముంగటికి వెళ్తే ఇక్కడ ఇటాలియన్ చైనీస్ వాళ్ళది కూడా ఒక స్టాల్ ఉంది. అక్కడైతే ఫ్రెష్గా బాగా చేస్తున్నారు అప్పటికప్పుడు. ఇక్కడైతే నేను చూసింది ఏంటంటే ఇక్కడ హైజీన్గా చేస్తున్నారు. ఏది చెప్తే అది అప్పటికప్పుడు చేస్తున్నారు, వేడిగా ఇచ్చేస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్క స్టాల్ వాళ్ళు సీటింగ్ అరేంజ్మెంట్ అయితే చేశారండి. అందరు పిల్లలతోటి వచ్చి మంచిగా ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చుకొని వేడిగా తినుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ బడే మియా కబాబ్స్ కూడా ఉన్నాయి, ట్యాంక్ బండ్ దగ్గర ఉంటుంది. ఇక్కడైతే మేము చికెన్ కబాబ్స్ ఆర్డర్ చేసాము. చాలా టెండర్గా టేస్టీగా ఉన్నాయి. అలాగే మేము కొంచెం బయటికి వచ్చాము ఫుడ్ కోర్ట్ నుంచి. వచ్చిన తర్వాత ఇక్కడ పిల్లలకైతే బొమ్మలు అయితే ఉన్నాయి. అలాగే హ్యాండ్లూమ్ వాళ్ళవి డ్రెస్ మెటీరియల్స్, శారీస్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ అన్ని స్టాల్స్ ఉన్నాయి. మేమైతే ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా తప్పకుండా ఈ దసరా లోపు ఒకసారి వచ్చి మంచిగా ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.